తెల్లవారుజామునే మా అమ్మ, నాన్న పొలానికొచ్చారు టమోటాలు కోయడానికి. నేను, మా భవిష్య అయితే అన్నం తీసుకొచ్చాము మా అమ్మ, నాన్నకి. మా టమోటాలైతే మా నాన్నయితే మోసుకొచ్చి ఇలా బాక్సులకైతే నింపుతున్నారు. మా అమ్మ వాళ్ళైతే టమోటాలు కోస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు హ్యాపీగా అనిపించిందంటే ఇక్కడ టమోటాలైతే రెడ్‌గా వచ్చాయి. చాలా పండింది. ఇక్కడొచ్చి చుట్టూ పొలాలు. ఇంకైతే ఇక్కడ గెనం ఈ సైడ్ అంతా కరివేపాకైతే నాటాము. కరివేపాకు కూడా కోసామన్నమాట. సో, మార్కెట్ తీసుకుని వెళ్ళేకి ఈ 2:00 మార్కెట్ ఉంటుంది. అందుకనేసి టమోటాలు అయితే ఇలా మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు కింద అయితే టమోటాలు ఇలా పెట్టుకుంటాము. ఎందుకంటే ఎండ లేకుండా నీడు ఉంటుందనేసి. టమోటాలు అయితే చాలా వచ్చాయి. చెట్టుకి ఫుల్‌గా కాసాయి. మా అమ్మ నాన్న కష్టం ఇంత అంతా కాదు. ఎంతో కష్టపడి పంటలైతే పండిస్తారు. సో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అమ్మ నాన్న కష్టానికి ఫలితం అయితే దొరికింది. అదేంటంటే ఫుల్‌గా కాసాయి టమోటాలైతే చెట్టుకి. రేట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి రైతుకి నా రైతుకొచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేదే రైతు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఫుల్‌గా కాసాయి టమోటాలైతే. ఒక సైడ్ అయితే ఇలా మామిడి చెట్టుకైతే తీసుకొచ్చి ఇక్కడ టమోటాలైతే వేస్తున్నాడు మా నాన్న అయితే. బాక్స్‌కైతే నింపుతున్నాడు క్లీన్ చేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. టమోటాల కాస్ట్ కూడా బాగుంది. తర్వాత రేట్లు కూడా కొంచెం బాగున్నాయి అనేసి. ఎందుకంటే మా అమ్మ నాన్న కష్టం ఇంత అంతా కాదు. ఎంతో కష్టపడి నాటు వేసినప్పటి నుండి టమోటాలు వచ్చే వరకు ఎంతో కష్టపడ్డారు. ఎండ, గాలి, వాన అనేది లేకుండా ఎంతో కష్టపడి టమోటాలు అయితే పండించారు. మా భవిష్య అయితే అల్లరి ఇంత అంతా కాదు. టమోటాలు అయితే ఏడి అక్కడైతే బాక్స్‌కి వేస్తూ ఉంది. ఇంకైతే మామిడి చెట్టు కదా, మామిడి చెట్టుకి అయితే మామిడి చెట్టు ఉంది. మామిడికాయల చెట్లు అయితే ఫుల్‌గా కాసాయి. మామిడికాయలు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మా భవిష్య మాత్రము సైలెంట్‌గా ఉండడం లేదు. ఇక్కడైతే చూడండి టమోటాలు అయితే వేస్తూ ఉంది. తర్వాత టమాటాలు కోసేసి ఇక్కడ వంకాయలు నాటాము. అక్కడక్కడ టమోటా చెట్లలోనే వంకాయలు కూడా ఇలా కోసి పెట్టేసాము. మార్కెట్‌కి అయితే ప్రతి రైతు వచ్చేసి ఎంతో కష్టపడి ఒకవేళ పంట బాగా పండితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రేట్ వస్తే కూడా ఇలా అయితే వేపాకైతే ఒక సంచిలో అయితే వేస్తున్నారు. మా నాన్న అయితే ఇలా కోసుకొచ్చి మార్కెట్‌కి తీసుకువెళ్ళేకి. దోసకాయలు కూడా సమ్మర్‌లో అయితే 1 కేజీ వచ్చి 25 ఉంది. ఈసారి అయితే దోసకాయలు కొంచెం తక్కువగా ఉంది రేట్ అయితే. బీన్స్‌కాయలు అయితే కొంచెం వస్తున్నాయి తోటలో అయితే. ఇప్పుడుదా జస్ట్ టమోటాలు వేస్తున్నారు. మళ్ళీ వచ్చి ఈవినింగ్ టమోటాలు కోసి మరుసటి రోజు మార్కెట్‌కి అయితే ఇవన్నీ కోసి ఇలా పెడతారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నేను పుట్టడం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే విలేజ్‌లో పుట్టడం ఒక అదృష్టము. ఇంకా మా అమ్మ నాన్న పంటలు పండిస్తారు కదా, నేను కూడా మా అమ్మోళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. నాతో పాటు మా భవిష్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒక రైతు బిడ్డగా నేనైతే సంతోషపడుతున్నాను. మా నాన్న ఒక రైతు అనేసి నేనైతే ధైర్యంగా చెప్పుకోగలను. ఎంత బాగా పండిస్తున్నారో పంట అయితే. ఇక్కడైతే మా అమ్మోళ్ళు అయితే తోటలో అయితే టమోటాలు కోస్తున్నారు. ఇంకైతే మార్కెట్‌కి అయితే తీసుకుని వెళ్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 400 రూపీస్ ఉందంటే ఒక బాక్స్ అయితే. ఈరోజైతే 300 బాక్స్ అయితే కోసాము. 300 బాక్సులు కోసాము. కూలోళ్ళు కూడా ఒక 5 మంది వచ్చారు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే మా అమ్మమ్మ వాళ్ళంతా కూడా కోసారు. అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.